The ability of a liquid to get packed in a very limited amount of area is called as surface tension. Let us know the brief details of all about this and also the complete details that which were being given in Lucent Physics. We are dealing now with the chapter 7 and that is named as surface tension. Let us go into that. Now see this. ఫస్ట్ ఇచ్చింది ఏంటి అని అంటే సర్ఫేస్ టెన్షన్ గురించి డెఫినేషన్ మనకు తెలియాలి, అది తెలుసుకున్నాం, రైట్? అండ్ నౌ there are two types of forces in liquids or in solids also. That is, one is cohesive, other is adhesive forces. Okay, so wait just a minute. Let us see what a cohesive force is all about. First, initially, if the మామూలుగా substance either solid or liquid, whatever it is, molecules అయితే ఉంటాయి, right? The force of attraction between same molecules is what called as cohesive force. కావాలంటే చూడండి, the force of attraction between the molecules of same substance is called cohesive force, right? నెక్స్ట్, cohesive force అనేది మ్యాక్సిమం ఎక్కడ ఉంటాయి? సాలిడ్స్లో ఉంటాయి. ఎందుకు బస్సు సాలిడ్స్లోనే ఎక్కువ ఉంటాయంటే బికాస్ దే హ్యావ్ అ ఫిక్స్డ్ షేప్ అంటే ఏంటి? ఫస్ట్ మాలిక్యూల్స్, ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత గట్టిగా ప్యాక్ అయి ఉంటాయి. అందుకే ఎంత ఎక్కువ ప్యాక్ అయితే కానీ సాలిడ్ అవ్వదు. అందుకే సాలిడ్స్లో మాత్రమే కోహెసివ్ ఫోర్స్ అనేది మ్యాక్సిమంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, కోహెసివ్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ గ్యాసెస్ ఎప్పుడు ఒక సాలిడ్లో ఉండవు కాబట్టి అందులో కోహెసివ్ ఫోర్స్ అనేది యూ కెన్ నెగ్లిజిబుల్. దిస్ ఈస్ ఆల్ కోహెసివ్ ఫోర్స్. అంటే ఏంటి? టూ సిమిలర్ మాలిక్యూల్స్, ఒకే సబ్స్టెన్స్ యొక్క రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్సే కోహెసివ్ ఫోర్స్. అడ్హెసివ్ ఫోర్స్ అంటే సేమ్ అగైన్ టూ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యొక్క మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్సే అడ్హెసివ్ ఫోర్స్. సపోజ్ ఇది ఒక వుడ్, ఓకే, ఇది ఒక ఐరన్ బ్లాక్, ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉండే ఫోర్స్ ఉంటుందా? ఈ రెండు అతుక్కొని ఉన్నాయి అని అంటే దాని మధ్యలో ఏదో ఫోర్స్ ఉండి ఉంటుంది. హెన్స్ ఇక్కడ టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ మధ్యలో టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్స్నే అడ్హెసివ్ ఫోర్స్ అంటాం. గాట్ ఇట్? అండ్ నౌ బై దిస్ వన్ బాడీ స్టిక్స్ టు ది అదర్. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. నౌ ఇది ఎందుకు అంటే టు టెల్ యూ దట్ వాట్ అ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఆల్ అబౌట్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ అ లిక్విడ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్ విత్ విచ్ ద టెండెన్సీ టు హ్యావ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ ఫ్రీ సర్ఫేస్ మినిమం. ఫ్రీ సర్ఫేస్ అంటే ఒక లిక్విడ్ మీరు ఒక ప్లేట్ మీద వేశారు, అదేమవుతుంది? మొత్తం చల్లాచెదురైపోతుందా? నో, అంతా కలిపి ఒకే ఒక చిన్న బబుల్లా ఫామ్ అవుతుంది. అంటే ఫ్రీ సర్ఫేస్ ఆక్యుపై చేసే సర్ఫేస్ మినిమంగా తీసుకునే కెపాసిటీని సర్ఫేస్ టెన్షన్ అంటాం, దాని ప్రాపర్టీని. ఓకే, దిస్ ఇస్ ఇట్. A liquid drop attains a spherical shape due to surface tension. నీటి చుక్కలు, వాన చుక్కలు పడుతూ ఉంటాయి కదా, అవి కూడా స్పెరికల్ ఇన్ షేప్లోకి అవంతకవే అలవర్చుకుంటాయి. ఎందుకంటే స్పెరికల్ షేప్లో అయితేనే మినిమం ఏరియాలో మాత్రమే అది ఇమడగలుగుతాయి. ఓకే, స్పియర్ హ్యాస్ మినిమం సర్ఫేస్ ఏరియా, అందుకే స్పియర్ లాగా ఫామ్ అవుతాయి. ఇది మీ ఇంటర్ ఫిజిక్స్లో కూడా వచ్చి ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ మెజర్డ్ బై నార్మల్ force acting per unit length on either side of imaginary line drawn on free surface of liquid and tangential to the free surface. ఇది మనకు అవసరం లేదు బికాస్ లూసెంట్ ఫిజిక్స్ ఇస్ అగైన్ జనరల్ అండ్ అందులో ఏదైతే డిలీట్ చేయాలో తెలియాలి. ఇది డిలీట్ చేయండి, అవసరం లేదు, ఇట్లాంటివి అడగబోడు కూడా. నెక్స్ట్, సో ఇఫ్ అ ఫోర్స్ ఎఫ్ యాక్ట్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. ఇంతైతే గుర్తుపెట్టుకోండి, by the normal force acting per unit length on either side of imaginary line. రెండు ఇమాజినరీ లైన్స్ ఉంటాయి. సపోజ్ స్పెరికల్ వాటర్ డ్రాప్లెట్ ఉంది, దాని రెండు చివరన రెండు ఇమాజినరీ లైన్స్ డ్రా చేసేసి, ఓకే, దానికి టాంజెన్షియల్ ఇమాజినరీ లైన్ డ్రా చేసేసి, సపోజ్ ఒక నీటి చుక్క ఇట్లుంది, ఓకే, దీని రెండు సైడ్లో ఇట్లా ఒక రెండు ఇమాజినరీ డ్రా చేసేసి దీనికి నార్మల్ గీస్తే దాని ద్వారా ఆ మధ్యలో ఉండే ఫోర్స్ ఎంత అనేది, ఈ రెండు ఇమాజినరీ లైన్ మధ్యలో ఎంత ఫోర్స్ ఉందో దాన్నే సర్ఫేస్ టెన్షన్ అంటాం. అంతే కదా, రెండు లైన్ల మధ్యలో నుంచి బయటికి పోవట్లా, అప్పుడు ఆ రెండింటి మధ్యలో ఎంత ఫోర్స్ ఉంది అనేది సర్ఫేస్ టెన్షన్. నౌ ఎఫ్ అనేది ఇమాజినరీ లైన్ ఆఫ్ లెంత్ ఎల్, దెన్ సర్ఫేస్ టెన్షన్ ఇస్ టీ ఈక్వల్ టు ఎఫ్/ఎల్. టీ అంటే సర్ఫేస్ టెన్షన్, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, అంతే కదా. ఈ రెండు ఇమాజినరీ లైన్లు ఉన్నాయి, ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న ఏరియాలో ఎంత ఫోర్స్ ఉంది అనేది సర్ఫేస్ టెన్షన్. దట్ వి డిస్కస్డ్ మ్యాథమెటికల్గా. ఇది టీ ఈక్వల్ టు ఎఫ్/ఎల్. Okay, I think it is getting recorded.
లెట్ మీ చెక్. ఓకే. అండ్ నౌ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఈజీ కూడా ఉంటుంది. నో యూ సీ హియర్ ఇంతవరకు ఓకే. T ఈక్వల్ టు F/L. ఓకే. వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ లిక్విడ్ బై యూనిటీ అండర్ ఐసోథర్మల్ కండిషన్. ఐసోథర్మల్ అంటే ఏంటి? ఐసో అంటే సేమ్, థర్మల్ అంటే హీట్. సేమ్ హీట్ అంటే హీట్ ఎప్పుడు పెరగట్లా తిరగట్లా. పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల హీట్ పెరుగుతుంది కదా, సాయంత్రానికి తగ్గుతుంది కదా, అలా కాకుండా సేమ్ టెంపరేచర్ ఉన్న గదిలో పెట్టేసి సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ లిక్విడ్ 1 యూనిటీకి ఇంక్రీజ్ చేయాలి అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫోర్స్ అయితే కావాలో ఆ ఫోర్స్నే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ అంటాం. దీన్ని రివర్స్లో చెప్పడం. ఓకే, ఇది స్ట్రైట్గా చెప్పడం, ఇది రివర్స్లో చెప్పడం. వర్క్ డన్ వాట్, సపోజ్ ఒకటి బబుల్ ఉంది, ఇలా ఉంది. దీన్ని యూనిట్ ఏరియాకి ఇంక్రీజ్ చేయడానికి మనకు కావాల్సిన వర్క్ డన్ కావాల్సిన ఎనర్జీని సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఓకే, అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్ యూనిట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇస్ వర్క్ డన్ ఇస్ జౌల్. Joule for meter, and again joule per meter. No, joule per meter square. Yes, joule per meter square. Work done in surface tension increasing is joule per meter square. My mistake. It is joule per meter square. Meter square. This is important. జౌల్ పర్ మీటర్ స్క్వేర్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్ టెన్షన్ జౌల్ పర్ మీటర్ స్క్వేర్. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ అ లిక్విడ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మాలిక్యూల్స్ మధ్యలో వెలాసిటీ పెరుగుతుంది, డిస్టెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే డిస్టెన్స్ పెరుగుతుందో మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గుతుంది, అందుకే సర్ఫేస్ టెన్షన్ కూడా తగ్గుతుంది. క్యాపిలరీ ట్యూబ్, ఇట్ ఈస్ అ అప్లికేషన్ వేర్ ది సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్. ఈ క్యాపిలరీ ట్యూబ్ అంటే ఇలా ఉంటుంది. మామూలు మన స్ట్రా ఉంటుంది కదా, అలానే వెరీ థిన్గా ఉంటుంది దాని రేడియస్ లోపల. మన వాట్ ఈస్ దిస్ స్ట్రా చూస్తాం కదా, స్ట్రానే వెరీ థిన్ రేడియస్ ఉంటుంది, దాన్నే క్యాపిలరీ ట్యూబ్ అంటాం. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంతే. నెక్స్ట్, ఇది దేనికి యూస్ చేస్తాం? సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్ అప్లై చేసేకి. క్యాపిలారిటీ. క్యాపిలారిటీ అని అంటే ఏం లేదండి, క్యాపిలరీ ట్యూబ్ ఆర్ స్ట్రా ఉంటుంది. మీరు స్ట్రానే తీసుకోండి, కూల్ డ్రింక్లో, అంటే కూల్ డ్రింక్ కానీ ఏదైనా సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ప్లాస్మా టైప్లో ఉండేది కాకుండా, మరీ నీళ్ళలా కాకుండా దాంట్లో వేసి చూస్తే, ఒక గ్లాస్లో ఇట్లా వెజల్లో వేసి చూస్తే అప్పుడు ఏమైపోతుంది తెలిసిన? వాటర్ లెవెల్ వెజల్లో ఇంత ఉన్నాయనుకోండి, సపోజ్ ఇది హైయెస్ట్ మ్యాక్సిమం వాటర్ లెవెల్, కానీ ట్యూబ్లో మాత్రం ఈ లెవెల్ చూపిస్తూ ఉంటుంది, లేదా ట్యూబ్లో ఈ లెవెల్ చూపిస్తుంటుంది. అయితే కొంచెం ఎక్కువ చూపిస్తుంది వాటర్ లెవెల్ కంటే, లేదా కొంచెం తక్కువ చూపిస్తుంది వాటర్ లెవెల్ కంటే. That is because of capillarity. Ability to raise more above the water is called capillarity, above the level. If a capillary tube is dipped in a liquid ascends or descends in the capillary tube. This phenomena is called capillarity. A capillary tube lo paiki gaani kindiki gaani povadame capillarity. Okay. Next, height of the liquid, height by which liquid ascends or descends in a capillary tube depends upon the radius of the tube and also with the liquid in the tube. Okay, rendu untayi. వేర్ ఇస్ ఇట్? ఎస్, ఇదంతా తీసేద్దాం, కొంచెం క్లీన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ ద రేడియస్ ఆఫ్ ద ట్యూబ్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. క్యాపిలారిటీ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ లిక్విడ్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, అండ్ సాలిడ్ బోత్, రెండు ఉంటాయి. ఆ ట్యూబ్ అండ్ నేచర్ ఆఫ్ లిక్విడ్ కూడా రెండు. ద లిక్విడ్ విచ్ వెట్స్ ద వాల్ ఆఫ్ ట్యూబ్ రైజెస్ ఇన్ ద ట్యూబ్, అండ్ లిక్విడ్ విచ్ డస్ నాట్ వెట్ ద వాల్ ఆఫ్ ట్యూబ్ డిసెండ్స్ ద tube. For example, when a glass capillary tube is dipped in the water rises in the tube. Water loki capillary tube pedte water level rises in the capillary tube, and the shape of water meniscus is concave. Water meniscus is concave. Similarly, when glass capillary tube is dipped into mercury descends in the tube, and the shape of mercury meniscus is convex. See, itla oka vessel undi, ఒక వెజల్ ఉంది, రైట్? ఇందులో వాటర్ ఉందనుకోండి, ఇలా ఒక క్యాపిలరీ ట్యూబ్ పెట్టారనుకోండి, అందులో ఏమవుతుంది? వాటర్ వెజల్ లెవెల్కి ఉన్నాయనుకోండి, వెజల్ కంటే ఎక్కువ లెవెల్లో క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ లెవెల్ వెజల్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఒక వెజల్లో మెర్క్యూరీ వేశారనుకోండి, అందులో క్యాపిలరీ ట్యూబ్ పెట్టారు, ఓకే, మొత్తం దీని వెజల్ నిండా మ్యాక్సిమం వరకు మెర్క్యూరీ ఉంది అని అంటే అప్పుడు ఏముంటుంది? దీంట్లో క్యాపిలరీ ట్యూబ్లో వెజల్ కంటే తక్కువ లెవెల్లో మీకు క్యాపిలరీ ట్యూబ్లో చూపిస్తుంది, రైట్? మెర్క్యూరీ వేశారనుకోండి, ఇంతవరకు వాటర్ లెవెల్ ఉంటే ఇంతవరకే చూపిస్తుంది రైజ్. అదే వాటర్ ఉందనుకోండి, క్యాపిలరీ ట్యూబ్ ఇంత ఉందనుకో, ఇలా చూపిస్తుంది, ఇంతవరకు ఉంటుంది. ఇది వాటర్లో, ఇది మెర్క్యూరీలో, రైట్? ఇంతవరకు ఓకే. అండ్ దీన్ని కాన్వెక్స్ కాన్కేవ్ అంతా ఇంత అడగడు,
రైట్. ఇంతవరకు ఓకే. ఇంతవరకు ఓకే. ఎందుకంటే ఎక్కువ ఏం చదవాలి, ఎక్కువ ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఈ క్యాపిలారిటీ మీద అప్లికేషన్స్ అడుగుతాడు. అదే ఇంపార్టెంట్. ఇది చూడండి. పీస్ ఆఫ్ బ్లాటింగ్ పేపర్ సోక్స్. ఇప్పుడు చూడండి, వాటర్ పేపర్ మీద ఒక ఇంక్ చుక్క వేయండి. అది కాస్త మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అనేది పేపర్ అనేది పల్ప్. ఒక చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయంటే క్యాపిలారిటీ లాగా యాక్ట్ చేస్తాయి. అప్పుడు క్యాపిలరీ యాక్షన్ జరుగుతుంది. అంటే ఒక పోర్ ఇంకొక పోర్లో ఉండే పక్కన పోర్లో ఉండే వాటర్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలా చేసుకుంటూ చేసుకుంటూ ఎంతవరకు మ్యాక్సిమం పాసిబుల్ అంతవరకు స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్యాపిలారిటీ. నెక్స్ట్, ఒక ఒత్తి దీపావళి రోజు ఒత్తి అంటిస్తారు కదా దీపానికి. దీపం అంటించినప్పుడు దీపం టిప్ అగ్గి ఉంటుంది అండ్ ఆయిల్ అనేది ఈ చివరి నుంచి లాక్కుంటూ ఉంటుంది. బికాస్ కాటన్లో కూడా చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. అవి ఆయిల్ని లాక్కుంటూ ఉంటాయి, పైన టిప్ వరకు ఇస్తాయి. దిస్ ఇస్ ఇట్. రూట్ హెయిర్స్ ఆఫ్ ప్లాంట్స్ డ్రా వాటర్ ఫ్రమ్ ద సాయిల్. రూట్ అంటే వేర్లు మట్టిలో నుంచి భూమిలో నుంచి నీళ్లు తీసుకొని పైన చెట్టుకున్న వాట్ ఇస్ దిస్ ఆకులకి అన్నిటికీ ఇస్తాయి. దాట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ క్యాపిలారిటీ. నౌ ఇది రికార్డ్ అవుతుందని ఏంది ఒకటికి 4 సార్లు చూసుకోవాలి. బికాస్ ఆఫ్ దిస్ ఇస్ వైర్లెస్ అందుకు. ఓకే, దిస్ ఇస్ గెటింగ్ రికార్డెడ్. నెక్స్ట్, మామూలుగా మనం పొలాల్లో కూడా దున్నుతుంటారు. ఒకవేళ ఏ పొలం పనులు లేవు అని అంటే దాన్ని నీట్గా నార్మల్ చేసేసి గీతలు అంటే వాట్ ఇస్ దిస్ దానేది మట్టి వాట్ ఇస్ బుల్లక్ కార్ట్తో ఇట్లా చేసేసి ఐ మీన్ వాట్ మీన్స్ సదును చేస్తారు కదా, సదును చేసేసి వదిలేస్తారు. ఎందుకు అని అంటే బికాజ్ ఒక కుప్ప అంటారా ఏదో అంటారు. ఐ విల్ టెల్ యూ ఇన్ దిస్ వన్. ఎందుకంటే ఓకే, టు ప్రివెంట్ ద వాటర్ లాస్ డ్యూ టు క్యాపిలరీ యాక్షన్. అంటే సపోజ్ పొలం ఇట్లుంది, ఓకే చెప్పడం మీరు ఇలా పొలం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా మట్టి ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇలా 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 వాటర్ డ్రా చేసుకుంటూ మొత్తం పొలం అంతా ఉన్న వాటర్ని యూజ్ చేసుకుంటుంది. అలా యూజ్ చేసుకోకుండా ఉండడానికి సమ్మర్లో లేదా ఎప్పుడైతే మనము వాట్ ఇస్ దిస్ బుల్లక్ కార్ట్ యూజ్ చేసేసి పొలం పనులు చేయమో అప్పుడు బుల్లక్ కార్ట్ యూజ్ చేసేసి ఇలా డివిజన్స్ చేసేస్తాం వెనకాల దానికి ఏదో పెట్టేసి. అప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ కుప్ప ఉంటుంది, కుప్ప ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉండడం వల్ల ఇక్కడ మ్యాక్సిమం వాటర్ యూటిలైజేషన్ అనేది తగ్గుతుంది ఒక కుప్పకి ఇంకో కుప్పకి మధ్యలో. సో వాటర్ అనేది నిల్వ ఉంటుందని. అమ్మయ్య చెప్పేసా ఇది. ఇది దట్స్ వాట్. ఇఫ్ అ క్యాపిలరీ ట్యూబ్ ఇస్ డిప్డ్ ఇన్ వాటర్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. అప్పుడు ఏమైపోతుంది, ఆర్టిఫిషియల్ ఒక శాటిలైట్ ఉంది. మీరు శాటిలైట్ వాట్ ఇస్ ఆస్ట్రోనాట్స్ వెళ్తుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు, ఇలాంటి క్యాపిలరీ ట్యూబ్ ఉంటుంది కదా, ఒక వెజల్లో వేశారు వాళ్ళు. అప్పుడు ఏమైపోతుంది, దీని కరెక్ట్ టాప్ వరకు వచ్చి ఆగిపోతుంది. లిక్విడ్ లెవెల్ ఎక్కడ వరకు రైజ్ అవుతుంది, టాప్ వరకు వచ్చి ఆగిపోతుంది. వాటర్ రైజెస్ అప్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ బికాస్ ఆఫ్ జీరో అపారెంట్ వెయిట్. ఇది ఇంపార్టెంట్, ఈ పదం ఇంపార్టెంట్. ఎందుకు ఈ టిప్ వరకు వస్తుందంటే బికాస్ ఆఫ్ జీరో అపారెంట్ వెయిట్. నౌ దిస్ ఈజ్ ఓకే. యాక్షన్ ఆఫ్ టవల్తో మీరు స్నానం చేసుకొచ్చిన వెంటనే తుడుచుకుంటారు. ఎందుకు, దాంట్లో కూడా చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. మన బాడీ మీద ఉండే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి లాగేసుకుంటాయి. అందుకే తొందరగా ఆరిపోతారు. మెల్టెడ్ వ్యాక్స్ ఇన్ అ క్యాండిల్ రైజెస్ అప్. ఈవెన్ వ్యాక్స్లో కూడా మెల్టెడ్ వ్యాక్స్ ఉంటుంది కదా, అదేమైపోతుంది, వ్యాక్స్ ఎప్పుడైతే వాట్ ఇస్ దిస్ చెప్పడం మేలు కదా, ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది రైట్. ఓకే, ఇది రెడ్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మెల్ట్ అవుతుందో అది కాస్త ఈ విక్లోంచి తాడులో నుంచి పైకి వెళ్ళి ఆయిల్ ఆర్ ఎనర్జీని ఇస్తుంది ఈ వ్యాక్స్. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్ళిన వ్యాక్స్ కాస్త బర్న్ అయి లైట్ వస్తుంది. అంతా దిస్ ఈజ్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్, ఒక క్లీన్ అండ్ డ్రై నీడిల్ ఉంటుంది కదా, ఒక క్లీన్ అండ్ డ్రై నీడిల్ కాన్స్టెంట్ ఒక బకెట్ వాటర్ నార్మల్గా దాన్ని ఏం టచ్ చేయకోకుండా అలా లేకుండా నార్మల్ బకెట్ ఆఫ్ వాటర్లో లైట్గా అట్లా పెట్టి చూడండి, అది దాని మీదే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది కదా, అది ఈ నీడిల్ని లోపలికి పోనీకుండా ఉంచుతుంది. కొద్దిగా వాటర్ని కదపండి, నీడిల్ లోపలికి వెళ్ళిపోతుంది. రైట్, దట్ ఈస్ వాట్. ఇది ఇన్ అడిషన్ టు డిటర్జెంట్ ఆర్ సోప్. ఎప్పుడన్నా కానీ డిటర్జెంట్ ఆర్ సోప్ వేస్తే దాని సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గుతుంది అనమాట. వాటర్ లిక్విడ్ సర్ఫేస్ టెన్షన్ తగ్గినప్పుడు ఏమైపోతుంది, యూ కెన్ స్విమ్ ఈజీలీ. ఎందుకంటే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉండదు కాబట్టి. అందుకే మనకి ఏమైపోతుందంటే ఈ కిరోసిన్ ఆయిల్ అనేది వాటర్ మీద నిలువ ఎక్కువ, లేక్స్ పాండ్స్ మీద కిరోసిన్ ఆయిల్ కానీ ఎట్లాంటివి వేస్తూ ఉంటారు. లేక్స్ పాండ్స్ కాదు, చెత్త నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ కిరోసిన్ వేస్తారు. కిరోసిన్ వేస్తే ఏమైపోతుందంటే ఆ చెత్త నీళ్ళు మట్టి నీళ్ళ మీద ఆ మట్టి నీళ్ళ సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోతే దాని మీద దోమలు వచ్చి కూర్చున్న సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది అని అవి లోపలికి వెళ్ళి మునిగిపోతాయి. కాబట్టి లార్వా చనిపోతుంది. లార్వా కానీ దోమలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దోమలు అంటే ఎగిరి వచ్చి కూర్చోవు, దోమలు అనేవి లార్వా నుంచి పుడతాయి. లార్వా నీటి పైన ఉంటుంది. సర్ఫేస్ కిరోసిన్ వేస్తే సర్ఫేస్ టెన్షన్ పోతుంది కాబట్టి ఆ లార్వా నీటి లోపల మునిగిపోయి చనిపోతుంది. బబుల్స్ ఆఫ్ సోప్ సొల్యూషన్ ఆర్ బిగ్.
బికాస్ అడిషన్ ఆఫ్ సోప్ డిక్రీజెస్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్. సోప్ యాడ్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది. హెన్స్ ద సోప్ సొల్యూషన్ బబుల్స్ అనేటివి పెద్దగా అయిపోతాయి. దీస్ ఆర్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. వెరీ గుడ్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంది. ఐ థింక్ దిస్ క్యాన్ బి సీన్. యప్. వామ్ సూప్ అనేది ఇది ఇంపార్టెంట్ చూడండి. వామ్ సూప్ అనేది ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది బికాస్ అట్ హై టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వామ్ సూప్ అంటే వేడిగా ఉన్న సూపు చల్లబడ్డ సూప్ కంటే టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే వేడి సూప్ అట్ హై టెంపరేచర్ సర్ఫేస్ టెన్షన్ లో ఉంటుంది. యాజ్ ఐ సెడ్ సర్ఫేస్ టెన్షన్ ఈస్ లో అట్ హై టెంపరేచర్స్. ఇక్కడ డిస్కస్ చేసాం రైట్. యా, ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సర్ఫేస్ టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. సర్ఫేస్ టెన్షన్ తగ్గుతుంది అంటే మాలిక్యూల్స్ విడిపోతాయి. అంటే ఒక్కొక్క లిక్విడ్ మాలిక్యూల్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సూప్లో కూడా సూప్ మాలిక్యూల్స్ ఫ్రీగా తిరుగుతుంటాయి. టంగ్ పైన టచ్ అయిన వెంటనే ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్క టేస్ట్ బడ్ మీదకి వెళ్ళిపోయి టేస్ట్ బాగా కనిపిస్తుంది. అదే ఈ సూప్ చల్లబడింది అనుకోండి, అది గట్టిగా అయిపోతుంది. అంటే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువైపోతే అది ఒక పరుపులాగా అట్లా మీద పడుతుంది. ఇట్ డజంట్ గో డైరెక్ట్లీ అండ్ ఇమీడియట్లీ ఆన్ టు ద టేస్ట్ బడ్. మనం దాన్ని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది అండ్ టేస్ట్ బికమ్స్ డిఫరెంట్. దట్ ఈస్ వాట్. ఇఫ్ ద లిక్విడ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ దెన్ ఆల్వేస్ అన్ ఎక్సెస్ ప్రెషర్ ఈస్ ఆన్ ద కాన్కేవ్ సైడ్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడన్నా కర్వ్డ్ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఇలా కర్వ్డ్ ఉందనుకోండి, అప్పుడు ఏంది ఇది ఎక్సెస్ ప్రెషర్ అనేది కాన్కేవ్ సైడ్లో ఉంటుంది. కాన్కేవ్ అంటే చెప్పాను, కేవ్ అంటే ఏదైతే ఇదా ఏదైతే వెళ్ళే దారి ఉంటుందో దాన్ని కేవ్ అంటాం. అంటే ఇటు సైడ్ ఎక్సెస్ ప్రెషర్ ఉంటుందంట కాన్కేవ్ సైడ్. ఓకే, ఎక్సెస్ ప్రెషర్ ఇన్ లిక్విడ్ డ్రాప్ ఇస్ 2T/R. T is surface tension, R is the radius. అదే ఎక్సెస్ ప్రెషర్ ఇన్ సోప్ బబుల్ ఉంటుంది. దాంట్లో ఎంత ప్రెషర్ ఉంది అంటే దాని సర్ఫేస్ టెన్షన్ ఇంటూ 4 చేసి డివైడెడ్ బై దాని రేడియస్ చేస్తే ఆన్సర్ అదే ఎక్సెస్ ప్రెషర్. రైట్. ప్రెషర్ అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇఫ్ యూ హ్యావెంట్ ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో టూ. దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ డ్రాప్లో అయితే 2T/R, సోప్ బబుల్ అయితే 4T/R. రైట్. ప్రెషర్ అనేది సోప్ బబుల్లో ఎక్కువ ఉంటుంది బికాస్ సోప్ యాడ్ చేసే కొద్దీ సర్ఫేస్ టెన్షన్ తగ్గుతుంది, బబుల్ కూడా బల్జ్ అవుతుంది, పెద్దగా అవుతుంది. This is it and this is all. Let me discuss the viscosity concept in the next video lesson. If you do have the doubts, do comment in the chat box. I shall be always available to you. Thank you and bye-bye.